అందరికీ నమస్కారం. బిర్యానీ మసాలా పౌడర్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అరకప్పు ధనియాలను తీసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ధనియాలను కలుపుకుంటూ వేయించుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత కొద్దిగా కలర్ మారి మంచి అరోమేటిక్గా వాసన వస్తున్నప్పుడు వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే పావు కప్పు దాల్చిన చెక్క, పావు కప్పు స్టార్ అనాస్ పువ్వు, పావు కప్పు మరాఠీ మొగ్గలు, 2 బిర్యానీ ఆకు, 2 టేబుల్ స్పూన్ల లవంగాలు, 1 టేబుల్ స్పూన్ యాలకులు, 1 టేబుల్ స్పూన్ జాపత్రి, 2 టేబుల్ స్పూన్ల మిరియాలు, అరముక్క జాజికాయ యాడ్ చేసుకుని వీటన్నిటిని కూడా మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలి. వీటన్నిటిని ఒకేసారి కలిపి వేయించకుండా ఒక్కొక్కటిగా సపరేట్గా వేయించుకుని 1 నిమిషం తర్వాత వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. వీటన్నిటిని ఇలా వేయించైనా సరే పౌడర్ చేసుకోవచ్చు, లేదా ఒక రోజంతా కూడా ఎండలో పెట్టైనా సరే పౌడర్ కింద చేసుకోవచ్చు. ఇలా వేయించుకున్న వీటన్నిటిని కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తని ఫైన్ పౌడర్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని ఎయిర్ టైట్ కంటైనర్లోకి యాడ్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. బయట అయితే 6 మంత్స్ వరకు ఈజీగా స్టోర్ ఉంటుందండి. అదే రిఫ్రిజిరేటర్లో పెట్టుకుంటే కనుక సంవత్సరం పాటు అదే ఫ్రెష్నెస్ అండ్ ఫ్రాగ్రెన్స్తో మనకి స్టోర్ ఉంటుంది. రెసిపీ కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.